హాయ్ హలో. తాజ్మహల్ సినిమా, ఆ సినిమాలో శ్రీకాంత్ గారి సాంగ్ మంచు కొండల్లోని చంద్రమ మళ్ళీ మళ్ళీ వచ్చిపో అంటూ పాడిన పాట గుర్తొచ్చింది. అండ్ ఎంత బాగున్నారో రోషన్. మళ్ళీ ఆఫ్టర్ 4 years నిర్మలా కాన్వెంట్ తర్వాత యాక్ట్ చేస్తున్న మూవీ అయినా కూడా ఎస్ హీస్ గ్రోన్ అప్, చాలా బాగుంది ఆ, అని చెప్పి అనిపించినటువంటి సినిమా దట్ ఈస్ పెళ్లి సందడి. ఈరోజు మార్నింగ్ రాఘవేంద్ర గారితో మాట్లాడుతున్నప్పుడు రాఘవేంద్ర గారు చెప్తున్నారనమాట, శ్రీకాంత్ గారిని రోషన్ని తీసుకొని వచ్చి మాట్లాడారంట, ఇలా పెళ్లి సందడి అని చెప్పి ఒక సినిమా మళ్ళీ నీకు మంచి కెరీర్ ఇచ్చినటువంటి టైటిల్ని మళ్ళీ యూజ్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి అన్నప్పుడు ఇద్దరు ఫెల్ సో హ్యాపీ అంట. చిన్నపిల్లల్లో ఉంటాడేమో రోషన్ అని చెప్పి చూశారు, బట్ నేను వాళ్ళకి డెబ్యూ హీరోగా చాలా బాగా నచ్చేసాను అని చెప్పేసి చెప్పిన మాటలన్నీ ఈరోజు నాతో పంచుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు పెళ్లి సందడి మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఎలాగో టాలీవుడ్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రోజుకున్నటువంటి స్పెషాలిటీస్ ఏంటంటే, జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయినటువంటి డే ఈరోజు. సో మార్నింగ్ చిరంజీవి గారు రాఘవేంద్ర గారికి మెసేజ్ చేశారంట, ఓ బ్యూటిఫుల్ సినిమాని ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు అని చెప్పి. మీలాంటి వీరుడు దొరకపోతే అలాంటి కథలు రావు, అలాంటి సినిమాలు, అలాంటి పెద్ద పెద్ద రికార్డ్స్ బదులు చేసేటువంటి హిట్స్ కూడా కొట్టలేవని చెప్పి డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగిందంట. ఓకే, ఇంకాసేపట్లో మనం శ్రీలీలతో మాట కలిపిపోతున్నాం. అండ్ పాట చూసారా, నువ్వంటే నాకు, చాలా బాగుంది. చంద్రబోస్ గారు రాశారు. అండ్ లిరిక్స్ చంద్రబోస్ గారు ఎంత అద్భుతంగా రాస్తారనే విషయం తెలిసింది. బట్ ఈ పాటలో ఇంకొకసారి చెప్పాను కదా మంచు కొండలోని చంద్రమ పాట, ఆ ఆ పాట గుర్తొచ్చిందనమాట. అంత కమ్మగా ఉంది పాట. లీలా మెడిసిన్ చదువుతున్నటువంటి స్టూడెంట్, అండ్ రాఘవేంద్రరావు గారి ద్వారా పెళ్లి సందడి సినిమాతో మనందరికీ పరిచయం అవుతున్నటువంటి బ్యూటిఫుల్ క్వీన్. హలో. హలో. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఆడిషన్, ఫ్లవర్, ఫోటో, అక్కడి నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే, యా. ఓకే. సో ఎలా రాఘవేంద్ర గారికి ఇంత అందమైన అమ్మాయి ఎలా కనిపించింది? ఎలా ఆయన ఓకే చేశారు? ఆడిషన్ ఎలా జరిగింది? ఓకే, సో ఐ థింక్ ఫస్ట్ లో యాజ్ ఐ టోల్డ్ యూ కదా, కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ నాకు అప్పుడు పంపించారు, అంటే అబౌట్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. కానీ అప్పుడు నా డేట్స్ వల్ల నేను మెంటలీ ప్రిపేర్ అయిపోయాను, మేబీ ఐ కాంట్ డూ ఇట్ అని. దాని తర్వాత ఇట్ వాజ్, అంటే అంటారు కదా కొన్ని థింగ్స్ అవ్వాలంటే అయిపోతాయి, ఇంకా నథింగ్ కెన్ స్టాప్ ఇట్ అని. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఇంకోసారి మీట్ అవ్వడం జరిగింది, అండ్ అలాగే నా డేట్స్ కూడా ఫేవరబుల్, నాట్ వెరీ బట్ వి అలా అలా జరిగి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ ఆయనతో రాఘవేంద్రరావు గారితో మీట్ అయిన వెంటనే ఐ వాజ్ లైక్ స్టక్. ఐ వాజ్ లిటరలీ జస్ట్ స్టేరింగ్ అనమాట. అన్ని మా అమ్మమ్మ మా అమ్మలు అండ్ మై ఇంకో ఒక 100 అమ్మమ్మలు ఉన్నారు నాకు, బికాస్ మై గ్రాండ్ మమ్ వాళ్ళు ఇంకా మా మమ్మీ అందరు చెప్పినవన్నీ, దర్శకేంద్రుడు అది ఇది అని దట్స్ ఆల్ రన్నింగ్ ఇన్ మై హెడ్. ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఆయన అప్పుడు కిందకి వచ్చి ఒక పింక్ కలర్, ఆయన ఫేవరెట్ కలర్ పింక్ అని తెలిసి, సో ఒక పింక్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు. యు ఆర్ ఇన్ అనా? యు ఆర్ ఇన్. సూపర్. యూజువలీ ఇప్పటి వరకు మనం చూసుకుంటే హిస్టరీ నుంచి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, అండ్ రామానాయుడు గారు, పెద్ద పెద్ద వాళ్ళందరి యొక్క నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఆయన చేతుల మీదుగానే లాంచ్ అయింది. ఇంక్లూడింగ్ అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు. ఈ రోజు మార్నింగ్ రాఘవేంద్ర గారు మాట్లాడుతూ అవన్నీ మెమరీస్ నాతో షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. సో లైక్ దాట్, ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ రోషన్ అండ్ లీలా మీ ఇద్దరిని కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ తో, ఆయన అన్నట్టు కొత్త తరంతో స్టార్టింగ్ వచ్చింది కదా లైన్, అట్లా మీ ఇద్దరిని కూడా పెళ్లి సందడి అని చెప్పి తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. దట్ ఆ సాంగ్ లో ఎంత ఫ్రెష్ గా ఉన్నారంటే మీ ఇద్దరు ఫేసెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఆ పాటలో. సో ఆ పాట షూటింగ్ కోసం ఎక్కడికి వెళ్ళారు? కశ్మీర్, ఐ థింక్ కంప్లీట్ గా కశ్మీర్ లో షూట్ చేసాం. అండ్ అక్కడి నుంచి ఇట్ వాజ్ అ క్రేజీ, అంటే లొకేషన్స్ లిటరలీ జంప్ చేస్తున్నాం. యువర్ జంపింగ్ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్, ఇంకో లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్, మళ్ళీ అక్కడ వెదర్ అంట అదంట ఇదంట. ఇట్ వాజ్ హెక్టిక్ షూటింగ్ జర్నీ. ఇంకా స్నోలో షూట్ చేసాం. సో ఇట్ వాజ్, అంటే వన్ స్టెప్ వేరే, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం, ఇట్ వాజ్ క్రేజీ. అండ్ కన్నడలో ఐడ్ లైక్ టు సే సంథింగ్. ಸೊ ಫಸ್ಟ್ ನಿಮ್ಮೆಲ್ರಿಗೂ ಗೊತ್ತಿದ್ದ ಹಾಗೆ ಪೆಳ್ಳಿ ಸಂದಡಿ ನನ್ನ ತೆಲುಗು ಫಿಲ್ಮ್ ಸಾಂಗ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಿದೀವಿ.
అండ్ వన్ వెరీ క్యూట్ థింగ్ ఇస్ రాఘవేంద్ర గారు కూడా నాతో కన్నడలో మాట్లాడతారు. ఓ ಅವ್ರು ಯಾವಾಗ್ಲೂ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಸ್ಮಾಲ್ ಥಿಂಗ್ಸ್ ಊಟ ಆಯ್ತಮ್ಮ ಚೆನ್ನಾಗಿತ್ತಮ್ಮ అని కన్నడలో మాట్లాడతారు. సో హీ వాజ్ లైక్ ఐ థింక్ ఫస్ట్ టైం ఎవరైనా అక్కడి నుంచి వచ్చి నేను కన్నడలో మాట్లాడుతున్నానని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ హీ లెర్న్. సో హౌ కమ్ తెలుగు కన్నడ? ఐఎమ్ కన్నడ గర్ల్, లైక్ బేస్డ్ హియర్ బెంగళూరులోనే చిన్నప్పటి నుంచి. ఇట్స్ వెన్ మై ఫస్ట్ అంటే సినిమాలో పుట్టినిల్లు ఇస్ కన్నడ, ద కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ. యా ఐ థింక్ ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ద బ్లూ. నాకు తెలుగు ఫిల్మ్, నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇన్ఫాక్ట్ నా కన్నడ నా ఫస్ట్ రిలీజ్ ముందు వచ్చింది. ఐ వాజ్ జస్ట్ 14-15. సో అండ్ దెన్ ఈవెన్చువల్లీ as time went. మరి తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడడం అవుతుంది? ఇంట్లో మాట్లాడతాం కాబట్టి ఐ హావ్ గుడ్, నాకు లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఐ స్పీక్. హౌ మెనీ లాంగ్వేజెస్? ఓకే, కన్నడ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఫ్రెంచ్, తమిళ్. అక్కడ మా అమ్మ తమిళ్ వచ్చినా. సో క్యూట్. చాలా చాలా అల్లరి లీలా సెట్స్ లో చేసేది, చాలా బాగా మాట్లాడుతూ ఉండేది, అబ్బబ్బబ్బా మాట్లాడుతూనే ఉండేది. ఇది రోషన్ చెప్పింది. గౌరీ లీలా కలిస్తే అబ్బబ్బబ్బా మాట్లాడుతూనే ఉంటారు. అవునా? అంత అల్లరి చేసేదా లీలా? చాలా చాలా పాపం చాలా బేర్ కూడా చేశారు. బికాస్ నేను చాలా, ఇంకా నాకు ఐ కాంట్ స్టే క్వైట్. అనుకుంటాను ఇవాళ సెట్కి వెళ్తున్నానా, ఇవాళ సైలెంట్ కుందాం, ఎందుకు వై ఇరిటేట్, అందరిని ఎందుకు ఇరిటేట్ చేయాలి, సైలెంట్ కుందామని వెళ్తాను. సెట్ కూర్చుంటా, 5 minutes అవుతుంది, 10 minutes అవుతుంది. అందరు మరీ ప్రశాంతంగా ఉన్నారే, వాళ్ళందరినీ ఏమై చేయాలి. అండ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. రోషన్ అయితే ఇంకా తల పట్టేసుకొని, ఐ థింక్ ఒకసారి ఐ థాట్ ఈస్ వెరింగ్ అంటే చెవుల్లో సంథింగ్. ఓకే దిస్ నేను ఇంకా ఐ డోంట్ కూడా తెలుసు, బట్ ఇది అయ్యింది. చెవులో ఎయిర్ బడ్స్ పెట్టుకొని పక్కన కూర్చున్నారు. నేనేదో వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మానిటర్, సో నేనేదో చెప్తూనే ఉన్నాను. సో యాక్చువల్లీ ఏం తెలుసా, తీరా చూస్తే ఇలా అన్నాను ఒకసారి. అనేటప్పటికి చెవులు నేను ఓ గాడ్ దిస్ ఇస్ ఎంబారసింగ్. Hilarious thing that happened, but a lot of instances like that. ఓకే, సో యా గౌరీ, గౌరక్క గౌరక్క గురించి ఏం చెప్పాలి, ఏం చెప్పినా తక్కువ. We had a lot. అయ్యో లీలా ఇయర్ రింగ్ పడిపోయింది, తొందరగా తీసుకొని పద సెట్ టైం అయిపోతుంది పద అని అనేదా? On the run, it was like this dish ఇలా అదెక్కడ ఇదెక్కడ ఇచ్చేయాలి వచ్చేయాలి, తొందరగా రెడీ అవ్వాలి. I used to wake up at అంటే 7 o'clock కంపల్సరీ, అంటే అయిపోవాలి 7 o'clock కి 1 minute అటు ఇటు అయినా ఫసాక్ అయిపోయా. సో దానివల్ల ఇట్ వాజ్ లైక్ కాంపిటీషన్. ఇదే రెడీ అయిపోయి ఐ యూస్ టు రన్ ఆన్ టు సెట్ టు రీచ్ బిఫోర్ డైరెక్టర్ గారు. ఐ యూస్ టు లిటరలీ రన్. అండ్ దెన్ గౌరక్క అయితే షీ వాజ్ లైక్ ఆల్ ఫేవరబుల్ టు మీ. షీ యూస్ టు బి లైక్ పర్లేదు నీకు 5 minutes ఇంకా రెడీ అవ్వి హాయిగా ప్రశాంతంగా రావచ్చు. నేనైతే నా లిప్స్టిక్ ఒక చేతిలో, ఐలైనర్ చేతిలో అలా చేసుకుంటూ వెళ్ళేదండి. సెట్ లో మోస్ట్ ఫేవరెట్ పర్సన్ రాఘవేంద్ర సార్ తర్వాత శేఖర్ మాస్టర్ అని తెలిసింది, అవునా? యా ఆబ్వియస్లీ శేఖర్ మాస్టర్ వాజ్ వెరీ చాలా 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 స్వీట్ అండ్ వెరీ వార్మ్. ఎవ్రీవన్ జస్ట్ హ్యాడ్ అ గాలా టైమ్ ఆన్ సెట్. ఐ థింక్ మీరు రోషన్ అడుగుంటే చెప్పుంటారు దట్ ఇట్ వాజ్ ఇంకా జోకులు స్టార్ట్ అవితే దానికి ఇంకా ఎండే లేదు. ఇట్ విల్ జస్ట్ కీప్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. సో కంప్లీట్ సాంగ్ లో నేను ఇంతవరకు చూసింది కొంచెం చిన్న బిట్ అయినా కూడా ఒకటి నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, లాస్ట్ సెకండ్ చరణ్ దగ్గర వచ్చేటువంటి వీడియో బిట్ లో ఒక కిస్ వస్తుంది అనమాట. చాలా క్యూట్ గా దాన్ని పోర్ట్రే చేశారు. అది శేఖర్ మాస్టరా లేకపోతే రాఘవేంద్ర సారా అంటే కనుక ఐ కాంట్ సే, బట్ ఫెంటాబులస్. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్? అన్ని కూడా స్టెప్ లా కాకుండా చాలా బ్యూటిఫుల్ గా వెళ్ళిపోయింది సాంగ్ అంతా కూడా కదా. యా వెరీ ట్రూ. దట్ వాజ్ మై ఫేవరెట్ బిట్. లాస్ట్ లో వస్తుంది ద క్లోజ్ అప్ కదా,
that was also my favorite. కదా. అండ్ మన ఇద్దరిది ఇంకొక కామన్ థింగ్ కూడా ఉంది. చెప్పు Huh. ఏంటది? లిరిక్స్ లో, దేంట్లో? లైన్స్ లో లిరిక్స్ లో. ఇలా సో పులిలా 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 పొంచి ఉంటది, పిల్లిలా పిల్లిలా చేరుకుంటది. Okay. అలా ఇప్పుడు అమ్మని కూడా పిలుద్దామా? ఎస్. అమ్మ హ్యాపీ మదర్స్ డే. మా అమ్మ ఏంటో కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినట్టున్నాయి. అరే మీరందరూ పులి పిల్లి అంటుంటే ఐ వాజ్ ఆ, జస్ట్ కానీ ఈ పులి పిల్లి పక్కన మీరు కూడా ఉన్నారు కదా కంప్లీట్ గా. హలో డాక్టర్ స్వర్ణ గారు. సో ఆ పులి పిల్లి అక్కడ ఏం చేశారో కాశ్మీర్ షూటింగ్ టైంలో మీరు కూడా పక్కనే ఉన్నారు కదా. సో ఈ షూటింగ్ అంతా మీకు ఎలా అనిపించింది? పెళ్లి సందడి. ఇట్ వాజ్ రియలీ లైక్ ఏ పెళ్లి సందడి. ఓ ఓ మై గాడ్, ఇట్ వాజ్ లైక్ సో హ్యాపీ మూమెంట్స్ అసలు. అఫ్ కోర్స్ ప్రతి దాంట్లో కూడా ఒక హార్డ్షిప్ ఉంటుంది, బట్ పర్టికులర్లీ వెన్ యూర్ టాకింగ్ అబౌట్ దిస్ సాంగ్, స్నోలో చేయటం అండ్ లీలాకి చెప్పులు లేవు దాంట్లో. సో you see, I mean, like, every time I used to like freak out saying that, oh my God, it's a frostbite, just give her some warm water, give her this, give her that and all that. But with that also she said, no, I want to do it. And did it. బట్ అమ్మ ఈజ్ అమ్మ కదా, ఎక్కడున్నా షూటింగ్ అయినా ఇల్లు అయినా ఆర్ ఇంకెక్కడున్నా. అన్యాయంగా అక్కడ అమ్మ షార్ట్ లో అంటే ఇడ్లీ ఉప్మా తీసుకొని వస్తుంది. అమ్మ ఉండమ్మా 1 minute ప్లీజ్. No. She just not listen. No. I'll be like, Mama, listen, wait, let me finish the shot. No, she doesn't bother. She wouldn't eat. Morning 4 o'clock she used to get. 4:30 she used to be sitting, makeup, hairstyle. On dot, start from hotel to the location. 7 o'clock first shot, no matter what. So imagine the plight was, she never used to eat. ఏదో చిన్నవి నేను ఏదో డ్రై ఫ్రూట్ లడ్డు ఇలాంటివి తీసుకెళ్ళి interim period I used to give. But when it's something is hot, then I used to get, upma in so we used to get that hot upma. So I never wanted her to miss it. అలాగే తీసుకొచ్చి దానికి ఇస్తా ఉండేదాన్ని. She said, not now. In front of so many people she used to reject so heartlessly. ఇంకా కంప్లైంట్ స్టార్ట్ అవుతే it will go on till tomorrow, so we'll stop. That she's hyped that it's Mother's Day. Like, యూ డోంట్ వాంట్ టు లిసన్ ఎనీ కంప్లైంట్. అమ్మలు అంతే, వాళ్ళ లవ్ కి అసలు ఎండ్ అనేది ఉండదు, వాళ్ళు అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మన సాంగ్ ఏదైతే ఉందో నువ్వంటే నాకు, మీ ఇద్దరు దాన్ని నాకు ఇప్పుడు ఇమిటేట్ చేయాలి. జస్ట్ 4 lines. గుర్తుపడా లిరిక్స్? హెల్ప్ చేయనా? పాడమ్మా. నువ్వంటే నాకు ప్రాణం నెక్స్ట్ లైన్. అంటే నీకు లోకం నీకు నాకు ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? పిల్లిలా పొంచి ఉంటది, పిల్లిలా చేరుకుంటది, విడిపోనంటుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఈరోజు రాఘవేంద్రరావు గారు చెప్పింది అనమాట. దీస్ 4 lines ఏవైతే ఉన్నాయో, నువ్వంటే నాకు ప్రాణం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ. ప్రేమ అంటే ఏంటి అంటే అసలు 2 అక్షరాల్లో చెప్పలేంది అమ్మ మీదే ప్రేమ. బికాజ్ లవ్ అనేది ఫస్ట్ ఏంటి అంటే కనుక తల్లి ప్రేమ, ఆ తర్వాత ఏ లవ్ అయినా కూడా లవ్. ఓకే, సో ఇంకొక క్యూట్ గేమ్ ఆడదామా? ఈ గేమ్ ఏంటంటే ఇద్దరు కళ్ళు మూసుకోవాలి, చీట్ చేయకూడదు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరు ఏమిటో జస్ట్ మీ ఫింగర్ ని పాయింట్ అవుట్ చేయాలి. ఆర్ దిస్ ఆర్ యూ, అమ్మ ఆర్ యూ, లైక్ దాట్. ఓకే, రెడీ? అమ్మ చూసారు కదా మ్యామ్, ఇలా కానీ ఇలా కానీ. తను చేస్తే కనుక తన సైడ్ చూపించాలి, అది మీరు అయితే కనుక మీ వైపు చూపించాలి ఫింగర్ ని. ఫోన్ ఇంట్లో ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారు? ఇంట్లో అందరికన్నా ఎక్కువ కేర్ ఎవరు తీసుకుంటారు? ఓకే, సోషల్ డిస్టెన్సింగ్ ఎవరు బాగా పాటిస్తారు? నాన్న వ్యాలెట్ లోంచి డబ్బులు ఎవరు తీస్తారు? ఇద్దరు కాదు. ఓకే, సీక్రెట్స్ ఎవరు బాగా దాస్తారు?
ఓహో! ఓకే. గాసిపింగ్ ఎవరు బాగా చేస్తారు? ఓకే. బాగా హెల్త్ కాన్షియస్ ఎవరు? హుహు. ఓకే. మరి మోస్ట్ ఫన్నీయెస్ట్ ఎవరు? ఓకే. మరి లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్‌ని బాగా స్కిప్ చేసేదెవరు? ఎవరు లేరు. ఖచ్చితంగా అహా! ఓకే. ఓకే. సో ఇద్దరిప్పుడు కళ్ళు తెరవండి. మమ్మీ అండ్ డాటర్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్సా? Yeah. యాహ్! సో ఇలానే నెక్స్ట్ వచ్చేటువంటి సాంగ్స్ అండ్ మన సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మా శ్రీలీల ఇంకా ఎన్నో మూవీస్ లో యాక్ట్ చేయాలని కోరుకుంటూ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. Thank you Thank so you much. so much. Thank you so much for your great time and lots of love to you. Thank Pleasure you. is all ours. Yeah. Bye bye. 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 Radio